విజయవాడ సింగనగర్ మదర్సాలో కరిష్మా అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసింది. ఎప్పటిలాగానే వైల్డ్ వుల్ఫ్ రేఖతో అప్పటిదాకా అది విషహారం వల్ల చనిపోయిందన్న ఆ కేసుని ఎప్పుడైతే వైల్డ్ వుల్ఫ్ అక్కడ ప్రవేశించిందో అది వెంటనే కాదు, అది విషహారంతో వల్ల కాదు, విషహారం వల్ల అయితే మిగిలిన విద్యార్థులందరూ అక్కడికి అలా రావాలని ఉద్దేశం చొప్పున ఏదైతే మనం దాన్ని వెలుగులో తీసుకొచ్చాం. అప్పుడు పెద్ద ఎత్తున అది ఈ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మళ్ళీ తర్వాత మనం ఎప్పుడైతే వైల్డ్ వుల్ఫ్ ప్రవేశించిందో అప్పుడే దీని మీద మేము పోలీసు వారిని కానీ ప్రభుత్వాన్ని కానీ మేము హోమ్ మినిస్టర్ అయిన మన అనిత గారు ఆమెని కూడా విన్నవించుకుంటుంది ఏంటంటే దీని మీద సమగ్ర విచారణ జరిపి వాళ్ళ నిందితుడు అనేవాడు కఠినంగా పర్వేజ్ నిందితుడు అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆయన నిర్లక్ష్య వైఖరి అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే గురువారం మధ్యాహ్నం నుంచి వాంతులైన పాప ఎప్పుడు చనిపోయింది అనుకుంటున్నాను? పాప గురువారం రోజే చనిపోయింది. సాయంత్రం ఏ టైంలో చనిపోయింది అనేది మాకు సరైన ఇంటిమేషన్ ఇవ్వాల వాళ్ళు. కానీ పాపని వాళ్ళు అంబులెన్స్లో తీసుకెళ్తున్నాము, అంబులెన్స్ రావడం లేట్ అయిందని చెప్పి అబద్ధం చెప్పి మాకు మళ్ళీ వాళ్ళు సొంత వాహనంలో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి చనిపోయిన పాపనే తీసుకొచ్చారు వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారిని మేము వెళ్ళి అడిగితే ఈ పాప చనిపోయి దాదాపు ఒక 5-6 గంటలు అవుతుందని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కనీసం స్పందించకపోవడం అనేది చాలా విచారం సార్. ఇప్పుడు పాప ఒంటి మీద దెబ్బలు కూడా ఉన్నాయని చెప్తాను కదా మాట. పాప ఒంటి మీద దెబ్బలు ఉన్నాయనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే కానీ తెలియదు మొన్న చెప్పారు, మీ వాళ్ళే చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే అనుమానంగా ఉంది అని వాళ్ళు మేము చెప్పడం జరిగింది. అనుమానం ఉంది, పాపని ఏమన్నా ఇబ్బంది పెట్టారా అని. కానీ మేము సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ పాప కనీసం వాంతులు అవుతున్నా కానీ ఆ పక్కన చెప్తున్న ఆ టీచర్లు కానీ ఆ పిల్లలు కానీ ఆ పాపని పట్టించుకోకుండా తన వంతుడికి దాని అలా డేక్కుంటా అమ్మాయి వెళ్తుంది, కింద డేక్కుంటా వెళ్తున్నా కానీ వాళ్ళకి అసలు మానవతా దృక్పథం అనేదే లేదు. వాళ్ళు అసలు కనీసం స్పందించలా. ఆ అమ్మాయి ఆ రకంగా డేక్కుంటా వెళ్తున్నా కానీ ఆ అమ్మాయిని కనీసం స్పందించకుండా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా ఆ అమ్మాయిని అలా పడేశారు. వాళ్ళు నిర్లక్ష్య వైఖరి వాళ్ళ నిర్లక్ష్య కారణమే ఆ అమ్మాయి నిండు ప్రాణం బలి తీసుకుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే దీని మీద మదర్సా మీద సమగ్ర విచారణ జరిపి అతని మీద కఠినమైన శిక్షలు. ఇప్పుడు వాంతులు విరోచన పాపకు ఒక్కదానికే మిగిలిన వాళ్ళకి అసలు ఎవరికి లేవు. ఒక పాపకు తప్పితే ఏ పాపలకు కూడా ఏ అమ్మాయికి కూడా వాంతులు విరోచనాలు అనేది జరగలేదు. ఒక్కదానికి ఆయనకున్న పెద్దల అండదండలతో ఆయన ఈ కేసుని తొక్కి పెడదామని చెప్పేసి జరిగి 4-5 రోజులు అవుతున్నా కానీ అతని మీద విచారణ లేదు, అతన్ని పోలీసు వారు కూడా అరెస్ట్ చేయలేదు, అతని మీద ఎటువంటి చర్యలు మేము తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మదర్సా నిర్వాహకులు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దానికి పర్మిషన్లు ఏమున్నాయి ఏంటి అనేది లేదు. వాళ్ళు కనీసం ఒక మెడికల్ స్టాఫ్ కానీ ఒక నర్సు కానీ ఒక మెడికల్ మనకి సహజంగా మనం ఎమర్జెన్సీకి ఏమైనా మెడిసిన్ చేసుకున్నాం కానీ కనీసం ఏమీ లేకుండా కూడా సౌకర్యాలు లేకుండా కూడా మదర్సా నడుపుతున్నారు. దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి మనకి మాకు జరిగిన నష్టాన్ని మరి ఇంకొకరికి ఎవరికి జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మీ పేరు? నా పేరు అలీ అండి. ఈ బాబు బంగారం, అలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి బంగారమైనటువంటి బాబుని వీళ్ళు బలి తీసుకున్నారు. ఈ రకంగా మదర్సాల నిర్వాహకం ఉంటే ఏ విధంగా మేము వాళ్ళని నమ్మాలి, వాళ్ళ మదర్సాల వ్యవహారాలపై ఏ విధంగా చట్టం చేయాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ ఫుడ్ కమిషన్ మీద వాళ్ళ నామ్స్ మీద పూర్తిగా సమగ్రమైనటువంటి వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అమ్మాయి ఆరోగ్యం పాడైపోతే శుక్రవారం ఉదయం దాకా కూడా కనీసం చెప్పనటువంటి నిర్లక్ష్య వైఖరి ఏదైతే యాజమాన్యం ఆ మదర్సా యాజమాన్యం చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే చాలా అనుమానాలకు దావతీస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే నామ్స్ ఉండాలో ఆ నామ్స్ ప్రకారంగా నిజంగా ఉందా లేదా సమగ్రమైనటువంటి విచారణ జరిపించి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు పూర్తిగా విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలి. కరిష్మా అనే అమ్మాయి ఎంతో అల్లారుముద్దుగా పెంచుతున్నటువంటి పిల్లల్ని
మదర్సాలో జరిపిస్తే ఇప్పుడు ఇస్లాం సాంప్రదాయం నేర్చుకొని వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని ఉద్దేశంతో 7వ తరగతి చదువుకున్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఒక పిల్లని తీసుకొచ్చి మనం మదర్సాలో చదివిస్తే మదర్సాల నిర్లక్ష్య వైఖరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ సిపి గారి దగ్గరికి వచ్చాం. శ్రీనివాసరావు గారు జాయింట్ సిపి గారు కలిశారు. వారు పూర్తిగా మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే విధంగా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ వస్తుందో దాని మీద మేము పూర్తిగా విచారణ జరిపిస్తాం. ఇంకా జరిపించి మేము పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ న్యాయం కోసం మేము కలెక్టర్ గారిని కూడా కలవదలుచుకున్నాం. మైనార్టీ మినిస్టర్ గారిని కూడా కలుస్తాం. అనిత గారిని, హోమ్ మినిస్టర్ గారిని కూడా కలుస్తాం. మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే గుడివాడలో ఉన్నటువంటి పేదరికంలో పుట్టినటువంటి మహబూబ్ సుబానీ గారి వాళ్ళ అమ్మాయి ఇస్లాం సాంప్రదాయం నేర్చుకోవడానికి వస్తే అటు బీఫార్మసీ చదువుకున్నటువంటి ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఆయిషా అమీరా హత్య ఇవాళకి సంచలనంగానే మారింది. ఇవాళ ఇస్లాం సాంప్రదాయం చదవాలన్నా కూడా సరైనటువంటి వ్యవహారం లేకపోతే రేపు మా పిల్లల భవిష్యత్తు మేము ఏం నేర్పించాలి, వాళ్ళకి ఏ చదువు నేర్పిస్తే మాకు రక్షణ ఉంటుంది అనేది మాకు ఒక భయం అయితే కలుగుతుంది. కాబట్టి పోలీసు వారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. సిపి గారు వచ్చేదాకా మీ కంట్రోల్లో మేము ఇక్కడే కూర్చుంటాం. మాకు పూర్తి న్యాయం చేయండి. లేదంటే మీ వాడకపోతే మీ ఈరోడు మీద కూర్చుంటాం. మాకు న్యాయం చేయాలి. మేము అప్పుడు వెళ్తామండి. మేము మా రెడ్డి పరిస్థితిలో న్యాయం చేయాలి. చేయకపోతే మేము ఇక్కడే రోడ్డు మీద కూర్చుంటాం. లేదండి, మేము అట్లా కూర్చున్నా కూడా మాకు న్యాయం జరగలేదు. మేము వెళ్ళాం. మొన్న కూడా మాకు న్యాయం చేయలేదు. మద్రసా యాజమాన్యం ఉండి నశించాలి మద్రసా యాజమాన్యం నిర్లక్ష్యం. నశించాలి మద్రసా